హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఏం చేస్తున్నారు? భోజనం చేశారా? ఏం వంటలు చేసుకున్నారు? ఈరోజు ఫ్రైడే కదా, పూజలు కంప్లీట్ అయిపోయినాయా? ఈరోజు సంకటహర చతుర్దశి అంట. తెలుసా మీకు? తెలిస్తే ఎవరు అదే ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి. ఈసారి సంకటహర చతుర్దశి ఫ్రైడే వచ్చింది. ఎప్పుడు మంగళవారం బుధవారం అట్లా వచ్చేది. బుధవారం వస్తే మస్తు మంచిది. ఎందుకంటే వినాయకుడికి బుధవారం బాగా ఫేమస్. అందుకని ఈసారి ఎందుకో ఫ్రైడే వచ్చింది. నేనైతే ఉన్నా, మీరందరూ ఉన్న. సంకటాల చతుర్దశి అంటే నేను ఎప్పుడు ప్రతి శుక్రవారం సంతోష్ మాతకు ఉంటా కదా, అట్లనే ఈ వారం కలిసి వచ్చింది. ఇక రెండు కలిసి వచ్చినాయి నాకైతే. మీరందరూ ఉన్నారా? పూజలు కంప్లీట్ అయిపోయినాయా? కామెంట్ చేయండి. నా వీడియోస్ మీ వరకు వస్తాలేవా? ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ని పెట్టగానే మీకు వస్తాయి నోటిఫికేషన్ అయితే. ఇంకేంటి విశేషాలు? ఏం కర్రీ చేసినారు? నేనైతే కాలీఫ్లవర్ కర్రీ చేశాను. ఇంకా ఫుడ్ని తీసుకురావాలి పోయి స్కూల్లోకి. ఈరోజు హాఫ్ డే స్కూలు. నిన్నటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. నిన్న డ్రాయింగ్ ఎగ్జామ్ అయిపోయింది. ఈరోజు ఏం తెలుగు ఎగ్జాము. ఒకటి అర్థం కాదు. ఒకప్పుడు తెలుగు మస్తు ఈజీగా ఉండేది, మ్యాథ్స్ కష్టంగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు పిల్లలకు అసలు తెలుగు అర్థమవుతలేదు ఎందుకో కానీ, ఇంగ్లీష్కే బాగా అలవాటు పడుతున్నారు. తెలుగు తెలుగు చదవమంటే మా ఫ్రూట్కి అసలు ఆ రాయడం వస్తలేదు యూకేజీకి. ఆ ఇంగ్లీష్ అయితే కొంచెం బాగానే పర్ఫెక్ట్గానే ఉంది. అదే అర్థమవుతలేదు. తెలుగు ఎందుకు అంతలేదు అస్సలు అర్థం కావట్లేదు. మీ పిల్లలు కూడా అట్లనే ఉన్నారా? అట్లా ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఒక్కళ్ళు కూడా ఇట్లా చూసినట్టు కానీ ఏం నేర్పడతలేదు. సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. కొన్ని రోజులు యూట్యూబ్ ఆపిన, సారీ చెప్పాలి మీ అందరికీ. కానీ కొంచెం హెల్త్ బాగాలేక యూట్యూబ్ ఆఫ్ చేసిన, అంతే, ఏం లేదు. ఇప్పుడు నీకు నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. కొంచెం టైం చూసుకొని లైవ్ కూడా స్టార్ట్ చేస్తా. మళ్ళీ లైవ్ ఎప్పటిలాగానే కంటిన్యూ అవుతుంటుంది. నా వీడియో సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.